स्वतंत्र दिनोत्सव शुभाकांक्षलु। साबरमती की संत तूने कर दिया कमाल, दे दी हमें आजादी बिना खड्ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। మీరందరూ మీ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అలాగే మీ కాలనీల్లో ఈ స్వతంత్ర దినోత్సవ సంబరాలు సక్సెస్ఫుల్గా జరుపుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మనందరం భారతీయులం అంటే నాకు గుర్తొచ్చిందండి, మన గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని భారతీయుడు అనే సినిమాని మనకు చిత్రీకరించారు. మరి ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. మరి ఆ భారతీయుడు సినిమాలో సేనాధిపతి అలాగే అమృతవల్లి క్యారెక్టర్స్ మనందరికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. మరి ఆ అమృతవల్లి గారు ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం నాడు అలనాటి విశేషాలు తెలుపడానికి మన ముందుకు వస్తున్నారు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చల్లి. మరి అమృతవల్లి గారిని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమన్నా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. బాగున్నారా బామ్మగారు? బాగున్నానయ్యా. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను బామ్మగారు. మీరు మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ భారతమాత మా ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి వచ్చినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీకోసం, మీ రాక కోసం మా ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. మరి ఈ రోజున మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే ఎంతోమంది వీరులు ప్రాణాలని వనంగా పెట్టి ఈ స్వాతంత్రాన్ని రప్పించారు. వారిచ్చిన వరమే ఈ రోజు మనం స్వాతంత్రంగా అనుభవిస్తున్నాము. అవును బామ్మగారు, నేను కూడా భారతీయుల్లో మేమందరం చూసాం. తోలుబొమ్మలాటలు ఆడిస్తూ, జానపద గేయాలు పాడుతూ, లాఠీలు తోటాలు లెక్క చేయకుండా సత్యాగ్రహంలో పాల్గొని విదేశీ వస్త్ర బహిష్కరణ చేశారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆ రోజుల్లో మేము అందరం కలిసి ఎంతో కష్టపడితే ఈ రోజున ఈ స్వాతంత్రం వచ్చింది నాయన. ఎంతో మంది వీరులు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా, ఇటువైపు ఆడవాళ్ళు కాదు, అటువైపు మగవాళ్ళు కాదు, పిల్లలు కాదు, పెద్దలు కాదు, అందరూ కూడా కలిసి స్వాతంత్రం కోసమే పాటుపడ్డాము. కాబట్టి ఈరోజు మనం అంతా విదేశీయుల నుంచి విముక్తి చెంది ఈ విధంగా స్వాతంత్ర పరులుగా జీవిస్తున్నాం. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన ఆ ప్రయత్నాలు, ఆ కృషి ఈ రోజు మాకు ఈ విధంగా ఈ స్వతంత్రాన్ని ఇచ్చాయి. చాలా హ్యాపీగా ఉన్నాము. మరి ఈ నేషనల్ ఫెస్టివల్ రోజు ఈరోజు మా ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు వచ్చారు. మరి మీకు ఏంటంటే ఈరోజు ఒక మంచి ఐటమ్ చేయాలని నాకుంది. ఆ ఐటమ్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఇడ్లీ అని పేరు పెట్టుకున్నాం దానికి మేము. ఇడ్లీ. మరి ఈ ఇడ్లీ ఏంటంటే తిరంగా ఇడ్లీ. ఎందుకంటే మనకి చూసారు కదా, మొత్తం అన్ని త్రివర్ణ పతాకాలుగా ఎగురుతున్నాయి మనకి. మరి ఈ 3 రంగులు కలిపి మనము ఇడ్లీలుగా తయారు చేసుకుందాం. మరి మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది నాయన. ఈ రోజున మన దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణమైన వాళ్ళందరినీ మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్స్ బామ్మగారు. మరి బామ్మగారు, ఈ తిరంగ ఇడ్లీ కావాల్సిన పదార్థాలని చూద్దాం. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, క్యారెట్ పేస్ట్, పుదీనా పేస్ట్, ఉప్పు, నూనె, వంట సోడా. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. మరి ముందుగా మినప్పిండి ఆల్రెడీ మనం ఏంటంటే ఈ ఇడ్లీ రవ్వ అయితే ఏది ఉందో ఇడ్లీ రవ్వని మనం బాగా కడుక్కున్న తర్వాత నానబెట్టి మనం బాగా అదేంటంటే ఆ నీటిని తీసేసామన్నమాట. ఆ తర్వాత మనకి ఇలాగైంది. ఇప్పుడు దీంట్లో ఈ మినప్పిండి ఒక 2-3 గంటలు నానిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రంగురంగులుగా గిన్నెలు కూడా బాగా వచ్చాయి ఈ కాలంలో. అప్పుడు మరి ఎలాంటి గిన్నెలు ఉండేవి? స్వాతంత్ర సంగ్రామ కాలంలో మేము మట్టి పాత్రలను వాడేవాళ్ళం. ఆ తర్వాత కూడా మా ఇంట్లో అవే వాడుతూ వచ్చాం. మీరు చూసినట్టే ఉన్నారు. అందులో పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే అంటూ దాంట్లో మట్టి పాత్రలు వాడారు చూసాను. మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఆయన వీరందరం కలిసి అవి చేసుకొని వాడేవారం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కొంచెం వంట సోడా వేసుకుంటాం అనమాట. ఈ వంట సోడా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ కొంచెం పొంగుతుంది. కొంచెం ఉప్పు. మరి తాతగారు 15 రోజులు 20 రోజులు
ఇలాగా ఈ స్వతంత్ర పోరాటానికి వెళ్ళేవాళ్ళు కదా? రోజులు కాదు నాయన, నెలలు. నెలలు వెళ్ళినప్పుడు మరి ఎప్పుడైనా మీరు తాతగారి గురించి ఎదురు చూసారా? మేము ఎప్పుడు ఆయన గారి కోసం ఎదురు చూడలేదు. స్వాతంత్రం కోసమే ఎదురు చూశాను. స్వాతంత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపు తప్ప ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూపు ఉండేది కాదు నాయన. మరి ఆ రోజు మీరు అలా కష్టపడడం వల్ల ఈరోజు మేము ఎంత ఫ్రీగా మన దేశాన్ని మనం సంపాదించుకున్నాం. మనం ఇప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉంటున్నాం. మనం ఈ పిండి కలుపుకున్నాం కదా బామ్మగారు. ఇప్పుడు దీన్ని ఏంటంటే తిరంగా అని చెప్పాం కదా, 3 రంగులు అనమాట. కాబట్టి 3 పార్ట్స్ చేసుకొని దీంట్లో మనం ఏ కలర్లు కూడా యూజ్ చేయడం లేదు. కలర్ అంటే మీకు తెలుసు కదా, ఈ రంగులు వాడుతున్నారు కదా. అవును, ఈ మధ్య కాలంలో వంటలన్నిట్లో కూడా రంగులు వేసి చేయడం అది అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నేను ఏం చేశానంటే మీకు ఇష్టం అని చెప్పి నేను పుదీనాని పేస్ట్ చేశాను. ఈ పుదీనా పేస్ట్ కాకుండా పాలకూర కూడా మనం వాడుకోవచ్చు. పుదీనా పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడు మనకి గ్రీన్ కలర్ వస్తుంది. హానికరమైన పదార్థాలు లేకుండానే ఇలా రంగులు తెప్పించవచ్చు అన్నమాట. అవును, ఎందుకంటే ఇది మనకి పుదీనా కాబట్టి దాంట్లో అన్ని ఔషధ గుణాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఏమిటినైనా? ఇది క్యారెట్ దుంపలు ఉంటాయి కదా, వాటిని పేస్ట్ చేసుకున్నాం అనమాట. కాషాయ రంగు వచ్చింది కదా బామ్మగారు. కాషాయం, తెలుపు, పచ్చదనం కలిపి 3 రంగుల జెండాని తయారు చేశారు మహాప్రభువులు పింగళి వెంకయ్య గారు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. 3 కలర్లు ఇప్పుడు మనకు రెడీ అయిపోయి ఇడ్లీ స్టీమర్. అంటే ఇప్పుడు దీనిలో వేసుకొని పెట్టేస్తే అయిపోతుందా? దీంట్లో వేస్తే 10 నిమిషాలు ఉంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మరి మనం ఇడ్లీ వేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ రాసుకుంటే ఏంటంటే మనకి అంటదు. ఆ రోజుల్లో మేము చక్కగా ఆకుల మీద వేసి ఆవిరికి పెట్టేవాళ్ళం. మరి ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. రిఫైన్డ్ అంటే ఏమిటి? రిఫైన్డ్ ఇప్పుడు మనకి ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని ప్యూరిఫైడ్ చేస్తాం అనమాట. చెత్త అదంతా ఉంటుంది కదా, అదంతా పోతుంది. అంటే ఆ రోజుల్లో మేము కొబ్బరి నుంచి తీసిన నూనెను వాడేవాళ్ళం. అలాగే ఈ గింజల నుంచి తీసినటువంటి నూనె కూడా బాగా వాడేవాళ్ళం. ఈ నువ్వుల నూనె కానివ్వండి, పల్లీల నూనె, వేరుశనగ నూనె, ఇవన్నీ బాగా వాడేవాళ్ళం. మనం చక్కగా క్యారెట్ దుంపలతోనే దీన్ని రంగు తెచ్చామంటే చాలా సంతోషంగా. భారతీయులు అభివృద్ధి చెందారు, అలాగే వాళ్ళ మేధస్సు పెరిగింది కాబట్టి ఎన్నో రకాల ఈ సైంటిఫిక్ వీటిలో సక్సెస్ సాధించారు. ఇప్పుడు వైట్ కలర్. ఇంకా చెప్పండి బామ్మగారు, ఆ కాలంలో ఎలాంటి వంటలు మీరు చేసేవాళ్ళు? చూస్తున్నావు కదా నాయన, ఈ రోజుకి నేను ఇలా నిలబడగలుగుతున్నానంటే ఆ రోజున మేము తిన్నటువంటి ఆహారమే దీనికి కారణం అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మేమందరం కష్టపడి ఈ విధంగా తెచ్చామని చెప్పామే. అవును, అసలు భారతమాత ఇటువంటి కష్టాలను అనుభవించి ఈ రోజున సుఖశాంతులతో ఉందంటే ఆ రోజు మేము చేసిన కష్టమేనని అందరూ అంటూ ఉంటారు. అది నిజమే. కాకపోతే మేము చేసిన కష్టాన్ని కొంతమంది బాగానే ఉపయోగించుకుంటున్నారు, మరి కొందరు మాత్రం భారతదేశ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. భారతదేశానికి ఎంతో చెడ్డ పేరు తెస్తున్నారు. అలాంటి వాళ్ళని ఈ దేశంలో ఉన్న మంచివారందరూ కూడా పొలాల్లో నుంచి కలుపు మొక్కల్ని తీసి పారేసినట్టు పారేయాలి నాయన. అప్పుడే ఈ భారతదేశం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది. బాగా చెప్పారు బామ్మగారు. ఇప్పుడు ఆ తరమే కాదు, ఈ తరంలో కూడా మేము మా యువత ఎంతో మన భారతదేశం ముందుకు రావాలని చెప్పి ప్రపంచ దేశాలన్నింటిలో మొదటి స్థానం మన భారతదేశానికి దక్కాలని చెప్పి మా యువత అంతా శ్రమిస్తుంది. చాలా మంచి విషయం నాయన. ఆ రోజుల్లో అందరూ కలిసి పోరాడేవారు, కానీ ఈరోజు ఈ దేశ సరిహద్దుల్లో సైనికులందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. మన భారతదేశాన్ని కాపాడాలని చెప్పి వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజలందరినీ కూడా సంతోషంగా ఉంచుతున్నందుకు వారందరికీ కూడా జోహార్లు. నేను కూడా వాళ్ళకి ఒక్కసారి జై హింద్. జై హింద్. మరి బామ్మగారు ఉప్పు సత్యాగ్రహం గురించి చెప్తారా? ఎందుకంటే మేము బుక్స్లో చదవడమే కానీ డైరెక్ట్గా ఇంతవరకు మేము వినలేదు. మా ప్రేక్షకులతో పాటు నేను కూడా ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాను. తప్పకుండా నాయన. ఉప్పు సత్యాగ్రహం కాలంలో మేము కూడా వెళ్తామంటే అందరూ వద్దన్నారు. ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా తరలి వెళ్ళి ఆ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆ సముద్రపు చివర ఉండి ఎంతో చక్కగా సంగ్రామం చేయడం జరిగింది. ఆ రోజున గాంధీజీ గారితో పాటు అందరూ కూడా కష్టపడి ఈ స్వాతంత్రాన్ని సంపాదించారన్నమాట.
దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే. మరి ఓపెన్ చేద్దామా? తప్పకుండా నాయన. చాలా చక్కగా పొంగాయి. ఇప్పుడు 3 రంగుల్లో చక్కగా వచ్చుంటాయి కదా నాయన? అవును బామ్మగారు. ముందుగా ఇది పట్టుకోండి. తప్పకుండా నాయన. ఈ రంగులన్నీ కూడా మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్నిటినీ కూడా తెలియజేస్తాయి. ఎంతో చక్కగా 3 రంగులు. 3 రంగులు ఉన్నాయి. తర్వాత ఏంటంటే మనకి ఏదైతే అశోక్ చక్రం ఉందో అది మనం బ్లూ కలర్గా ప్లేట్ సెట్ చేసుకున్నాం. తిరంగా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అదే మనం ఎలా ఉందో మీరు చెప్పండి టేస్ట్ చేసిన తర్వాత. మరి ఎలా ఉంది బామ్మగారు? చాలా చక్కగా ఉంది నాయన. మరి ఇప్పుడు యువతకి మీరు ఇచ్చే సలహాలేంటి? సలహాలు ఏమీ లేవు నాయన. మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ స్వాతంత్రాన్ని కాపాడితే అదే చాలు. మనకి వరంలా పొందిన ఈ స్వాతంత్రాన్ని ఇలాగే ఉంచుకుంటూ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఇలా రక్షించుకుంటే అదే 10,000 నాయన. మరి నా తర్వాత నా ముని మనవరాలు వచ్చి మీకు సహాయంగా ఉండి మరి స్వాతంత్రం గురించి మరిన్ని విషయాలన్నీ కూడా మీకు చెబుతుంది నాయన. అలాగే బామ్మగారు. జై హింద్. జై హింద్. వందే మాతరం. आजादी बिना खड़ग बिना ढाल साबरमती की संसद ने कर दिया कमाल दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल साबरमती की संसद ने कर दिया कमाल. సెకండ్ ఐటమ్. ఈ సెకండ్ ఐటమ్ ఏంటంటే మనకి ట్రెడిషనల్, అంటే మనకి ఈ జాతీయ పండగ ఏదుందో, ఇండిపెండెన్స్ డే ఏదుందో ఈ పండగకి సందర్భించిన ఐటమ్ అనమాట. మరి ఐటమ్ పేరు పానిపట్టు హల్వా. మరి ఈ పానిపట్టు హల్వాకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. కార్న్ఫ్లవర్, నిమ్మరసం, చక్కెర, నెయ్యి, జీడిపప్పు. మరి పానిపట్టు హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో ముందుగా మనం షుగర్, అలాగే కొంచెం వాటర్. ఒక 100 గ్రామ్స్ షుగర్కి 100 గ్రామ్స్ వాటర్. ఒకప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా వ్యత్యాసం ఉంది. ఈవెంట్ అవుతుంది అని అంటే దాని గురించి తెలుసుకునే వాళ్ళు, ఆ తర్వాత ఆ ఫెస్టివల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెంట్ని ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత ఏంటంటే ఈవెంట్ గురించి తెలుసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అయితే పూర్తిగా తెలుసుకోవడం మానేస్తున్నారు. అదనమాట మీరు చెప్పేది. హాయ్ కోమలి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మన జీ తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే మన మీ ఇంటి వంట ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాకేంటో చెప్తున్నారంటే, ఒకప్పుడు స్కూల్ పిల్లలు ఏం చేసేవాళ్ళు, ఈ స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి, మరి ఆ కాలంలో ఏ విషయాలు జరిగాయి, ఈ స్వతంత్రం మనకి ఎలా వచ్చింది, ఎంత కష్టపడి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ముందు ఎన్ని చాక్లెట్స్ ఇస్తారు, ఎన్ని బిస్కెట్లు ఇస్తారు స్కూల్లో, ఇవన్నీ థింక్ చేస్తున్నారనమాట. కాకపోతే ఒక చిన్న విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సారీ, ఎవరు ఏమనుకోవద్దు. ఇప్పట్లో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఎవరైనా ఈ కాలం పిల్లలకి స్వాతంత్రం గురించి అంతగా తెలియదు. ఆ రోజుల్లో మేము ఇలా కష్టపడ్డాం, అలా కష్టపడ్డాం అని చెప్తూ ఉంటారు. అవునా కదా? కాకపోతే వాళ్ళందరికీ చిన్న క్లారిటీ ఏంటంటే, మా అందరికీ కూడా వాళ్ళు ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు, ఏమేం చేశారో అవన్నీ తెలుసు, అది ఒప్పుకుంటున్నాం. అలాగే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటు పూర్తిగా తెలుసని చెప్పలేము, ఇటు పూర్తిగా తెలియదని కూడా చెప్పలేము అనమాట. అలా రెండిట్లో ఉన్నాము. కొంతమంది పిల్లలు ఏంటంటే నిజంగా ఆ రోజు అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగి అక్కడ నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు, మన జనగణ మన పాడుతున్నప్పుడు నిజంగా స్వాతంత్రం గురించి తెలిసిన వారికైతే అక్కడికక్కడే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఏడ్చిన సందర్భాలు, నేను ఏడ్చిన సందర్భాలు, నా ఫ్రెండ్స్ ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను స్కూల్ నుంచే వస్తున్నాను. అండ్ ఈ రోజుల్లో మన దేశానికి అంత వాల్యూ ఇవ్వట్లేదు, మన జెండాకి కానివ్వండి అంటున్నారు.
వాల్యూ ఇస్తున్నాం కాబట్టే ఈరోజు స్కూల్స్లో కానీ మన కాలనీస్లో కానీ చక్కగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఆ విధంగా మా స్కూల్లో జెండా వందనం చేసుకుని యాక్చువల్గా నేను మా బామ్మగారితోనే రావాలి, కాకపోతే అక్కడ జరిగేది కూడా మేము అందరం తెలుసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి జనగణమన పాడి మా స్కూల్కి విచ్చేసిన పెద్దలు చెప్పిన మాటలన్నీ వినేసి ఇప్పుడు ఇలా మీ ఇంటి వంటికి వచ్చేసాను అనమాట. మరి మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. ఓకే, దీంట్లో మనం అంటే పానీపట్ హల్వా అనగానే దీనిలో కూడా ఏమన్నా యుద్ధాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇదేమన్నా హాట్ ఐటమా? హాట్ ఐటమ్ కాదు, స్వీట్ ఐటమ్. స్వీట్ ఐటమ్. మరి ఏంటంటే మనకి సిరప్ రెడీ అయిపోయింది కదా, దీంట్లో మనం ఒక ½ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుందాం. కొంచెం కోల్డ్ అయిన తర్వాత దాన్ని మనం స్కమన్ తీసేద్దాం. ఇంకొక కడాయి పెట్టుకుందాం. ఇంకొక కడాయి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేయి. చాలామంది ఈ హల్వా ఎలా తయారు చేస్తారో తెలియదు, బట్ మనం సింపుల్గా చైనీస్ ఐటమ్స్లో వాడుకునే కార్న్ఫ్లవర్తో ఈ ఐటమ్ తయారు చేస్తారు. ఇప్పుడు మనకి ఇది వేడైపోయింది కదా, దీంట్లో మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే లమ్స్ వచ్చేస్తాయి మళ్ళీ. స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా నీకు స్వతంత్రం గురించి ఇంకేం తెలుసు? ఇంకేం తెలుసు అంటే ఇంట్లో బామ్మగారు ఇంకేమైనా చాలా విషయాలు చెప్పుంటారు కదా. చెప్పారు. ఎస్పెషల్లీ మన ఈ జెండాను తయారు చేయడానికి, 3 రంగుల జెండాను తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, మన ఫ్లాగ్ ని తయారు చేసింది ఎవరు అని, అంటే ఆ డిజైన్ చేసింది ఎవరు అని, అది పింగళి వెంకయ్య గారు అనమాట. మధ్యలో అశోక చక్రం, దానికి 28 స్పోక్స్, అవన్నీ కూడా మన జాతిని, మన సంస్కృతిని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆ చిన్న ఉండలుగా తయారవుతుంది కదా. ఈ ఐటెం చేయడం కూడా చాలా డిఫికల్ట్ అనమాట. చాలా కేర్ఫుల్గా చేయకపోతే మళ్ళీ మనకి అంతే. అంటే జనరల్ గా ఇవి రావడమే ఇలా బాల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. లేదు, ఆటోమేటిక్ ఏంటంటే ప్యూర్ మనకి వెన్న ఏ విధంగా తయారవుతుంది సేమ్ ఆ టైప్లో ఇది రావాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం క్యాష్యూ నట్స్ ఫస్ట్, ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది. అది గీ వేయమంటారా? మనం ఎలాంటి ఐటెం చేయాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి, మధ్యాహ్నం చేయాలంటే నైట్ చేయాలంటే మధ్యాహ్నం స్నాక్స్ అంతా కూడా ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కొంచెం లోతుగా ఉండే ప్లేట్ని తీసుకోవాలి, ఎందుకంటే మనం సెట్ చేసిన తర్వాత మనం పీసెస్ కట్ చేయాలంటే ఫ్లాట్గా ఉండే ప్లేట్లో వేసేటంటే మనకి కట్ చేయడానికి రాదు. కాబట్టి దీనికి నెయ్యి రాయాల్సింది అదేం లేదు, ఏం అవసరం లేదు. మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాబట్టి ఈరోజు అందరం కాస్త నోరు తీపి చేసుకోవాలి కాబట్టి స్పెషల్గా మీ అందరి కోసం పానీపట్ హల్వాతో నోరుని తీపి చేసుకుందాం. మరి మనకి పానీపట్టు హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వా ఏంటంటే ఇప్పుడే మనం తీసి ప్లేట్లో వేసాం కాబట్టి, ఈ బౌల్లో వేసాం కాబట్టి వేడివేడిగా ఉంది. ఇది మనం కట్ చేస్తే మనకి క్రమ్బుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో అయితే మనకి కావాలో ఆ షేప్లో మనం పీసెస్ని కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఈ విధంగానే టేస్ట్ చేద్దాం. నేను రెడీ. ఈరోజు చాలా బాగుంది కదా, స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనం కూడా స్వీట్ తినేసాం. మరి టేస్టింగ్ అయిపోయింది. తర్వాత మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం కాబట్టి మన జాతీయ గీతం జనగణమన పాడుకుందాం. మరి జనగణమన కంటే ముందు మన జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అవును, ఇంతకీ మీకు తెలుసా మన జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎస్. అలాగే మన వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ. అదనమాట. ఈ విషయాన్ని కూడా మన జీ తెలుగు ప్రేక్షకులకి మనం యాక్చువల్లీ డిస్కస్ చేయలేదు, బట్ ఆఫ్ కోర్స్ లాస్ట్ లో మనకి ఈ రెండు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మనం భారతీయ పౌరులుగా గర్వపడుతూ ఈ కార్యక్రమాన్ని జనగణమనతో ముగించేద్దాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధ్ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాతా, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता,
జై హింద్.